భార్యాభర్తలు ఇరువురు కలవటం, పురుషుడు ఒక వీర్యపు బిందువును విడిచిపెట్టడం, ఆ వీర్యపు బిందువు సురక్షితమైన ప్రదేశంలో తల్లి గర్భంలో పడటం, ఆ తల్లి గర్భంలో రూపాంతరం చెందటం, అది మాంసపు ముద్దలా తయారవటం, ఆ మాంసపు ముద్దకు కదలికలు రావటం, ఆ మాంసపు ముద్దకు ఎముకలు తొడగటం, ఆ ఎముకలకు మాంసాన్ని తొడగటం, ఒక్కొక్క అవయవం రూపాంతరం చెందటం, బిడ్డ బయటికి రాగానే రెడీగా తల్లి స్థానాల్లో పాలు ఉండటం. ఎలా అంటారండి దేవుడు లేడని? దేవుడు లేనిదే ఒక్కొక్కటి ప్లానింగ్, ఎంత సిస్టమ్ చూడండి. సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. దేవుడు లేడని ఎంత సింపుల్గా చెప్పేస్తున్నారు. దేవుడు లేకపోతే ఆ పిండం ఏర్పడే విధానం ఒకసారి చూడండి. ఆ పిండం గర్భంలో తయారయ్యేటటువంటి సిస్టమ్ను ఒకసారి చూడండి, గమనించండి. పిండం బయటికి రాగానే రెడీగా అతని ఆహారం కొరకు పాలు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? దేవుడు ఏర్పాటు చెయ్యందే వాటంతటా అవి ఉత్తిగా అలా వచ్చేసాయా? కావున దేవుడు ఉన్నాడు, సృష్టికర్త అనేవాడు ఉన్నాడు, అందుకే ఇదంతా జరుగుతుంది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఖుల్ హువల్లదీ అన్షఅకుమ్ వజఅల లకుముస్ సమ్ వల్ అబ్సార వల్ అఫిదా ఖలీలం మా తష్కురూన్. వారికి చెప్పు, మిమ్మల్ని పుట్టించిన వాడు అల్లాహే, మీ చెవులను, మీ కళ్ళను, మీ హృదయాలను చేసిన వాడు కూడా అల్లాహే. ఖలీలం మా తష్కురూన్, కానీ మీరు మాత్రము కృతజ్ఞతలు తెలిపేది చాలా తక్కువ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన హృదయాలను చేశాడు. ఈ మిషన్, మానవ శరీరంలో ఉన్నటువంటి హార్ట్ ఏదైతే హృదయం ఉందో, గుండె ఉందో, దీని పనితీరు గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైతే మన తల్లి గర్భంలో రక్తపు ముద్దలో ఈ మిషన్ను పెట్టాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అక్కడ తయారైన ఈ మిషన్ చనిపోయేంత వరకు కొట్టుకుంటూనే ఉంటుంది సోదరులారా. ఆ యొక్క హార్ట్లో రక్తం సరఫరా అంటే శరీరంలో నుంచి ఆ హార్ట్లోకి రక్తం వచ్చే విధానము, ఆ హార్ట్లో నుంచి రక్తం బయటకు పోయేటటువంటి విధానాన్ని మీరు ఎప్పుడైనా యూట్యూబ్లో వీడియోలో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. దాని యొక్క బ్లడ్ పంపింగ్ విధానం ఎంత అమోఘంగా ఉంటుందో తెలుసా? ఏ మాత్రం రవ్వంత మిస్టేక్ జరిగినా కూడా మనిషి స్పాట్లో చనిపోతాడు. అంత సిస్టమ్ అనేది గుండె పనితీరు జరుగుతుంది సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతటి గొప్పవాడు. కళ్ళ యొక్క పనితీరు చూడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కన్నును అలా చేసి వదిలిపెట్టలేదు, దానిపైన రక్షణ వలయాలు ఏర్పాటు చేశాడు. కనురెప్పలకి వెంట్రుకలు, ఎందుకు తెలుసా? ముఖం మీద పడినటువంటి అలా డస్ట్ ఏదైతే ఉందో ఆ వెంట్రుకలు కత్తుకుపోవాలి తప్ప డైరెక్ట్గా కంటిలో పడకుండా. అలాగే ఏదైనా మనం ఎదురుగా ఒక పురుగు వస్తుందో టప్పున మన కంటి రక్షణ వలయం ఏదైతే కనురెప్ప ఉంటుందో వెంటనే టక్కుమని మూసుకుపోతుంది. రక్షణ వలయం ఏర్పాటు చేశాడు ఆ కంటికి. తర్వాత ఆ కన్ను గుడ్డు తిరుగుతుందంటే దానికి ఒక లిక్విడ్ కావాలి. మీరు ఏదైనా మనం ఒక వెహికల్కి చూసాం, ఆ టైర్ తిరిగే దగ్గర గ్రీస్ కావాలి, లేదంటే టైర్ తిరగదు. చైన్కి ఆయిల్ కావాలి, లేదంటే చైన్ తిరగదు. జాయింట్స్ ఏవైతే ఉంటాయో వెహికల్స్కి అక్కడలా గ్రీసు ఆయిల్ కావాలి. అలాగే మన గుడ్డు తిరుగుతుందంటే కనుక దీని వెనకాల ఎంత సిస్టమ్ పనిచేస్తుందో తెలుసా? కంటికి రక్తం సరఫరా చేసే నరాలు ఉన్నాయి, మరియు ఆ కంటికి కావలసిన లిక్విడ్ ఉప్పు నీరు, ఆ నీరు కూడా ఎలా ఉంటుంది? జెల్లు, బంకలా ఉంటుంది. మామూలు నీళ్ళలా ఉంటే గుడ్డు తిరగదు, బంకలా ఉంటుంది ఆ నీరు. ఆ నీరు సరఫరా చేసే నరాలు వేరు. ఎంత సిస్టమ్ నడుస్తుంది తెలుసా ఒక కంటి వెనకాల. మరియు వెంటనే ఆ కన్ను ఎలా పనిచేస్తుందో సోదరులారా, నేను ఎక్కడో చూశానే నిన్ను అని చెప్పేసి, ఆ రోజు మా బావగారి వాళ్ళ కుమారుడు పెళ్లిలో నేను చూశాను. వెంటనే కన్ను చూసి మెదడుకు సంకేతాన్ని పంపుతుంది. మెదడు
నోటికి సంకేతాన్ని పంపుతుంది, ఆ నోరు మాట్లాడుతుంది. అల్లాహు అక్బర్. ఎంత సిస్టమ్ ఉందండి, ఎంత ప్రణాళిక, ఎంత ప్లానింగ్. కెమెరా చూస్తుంది. ఎన్నిసార్లు ఆ కెమెరాలో నేను పడి ఉంటానో, ఈ మనిషిని నేను చూశానని చెప్తుందా? చెప్పలేదు. కానీ మన కన్ను చూడగానే వెంటనే మెదడుకు సంకేతాలను పంపుతుంది, మెదడు గ్రహిస్తుంది, మాట్లాడిస్తుంది. ఇంత సిస్టమ్ ఉంటే దేవుడు లేడంటారా? దేవుడు లేనిదే ఇదంతా ఉత్తిగానే అలా ఊరికే గాలికి వచ్చేసిందా? ఏం మాట! అలాగే సోదరులారా, చెవి, కర్ణబేరి యొక్క సిస్టమ్ కూడా ఎంత అద్భుతంగా పనిచేస్తుందో సోదరులారా. దాని లోపల ఉండే పరికరాలు ఎలాంటివంటే అల్లాహు అక్బర్ కబీరా. ఏదైనా సరే ఒక మనిషి అంటాడు, ఆ వాటర్ అందుకోండి ఇలాగని చెప్పేసి, చెవితో వినడం, విన్న చెవి మెదడుకు సంకేతాన్ని పంపడం, ఆ మెదడు వెంటనే చెయ్యికి పని చెప్పడం, ఆ చెయ్యి ఆ వస్తువును అందుకోవటం, నోరు త్రాగటం. ఒక సిస్టమ్, ప్లానింగ్. ఏ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడికి తయారు చేశాడు సోదరులారా. మరి ఏదైనా ఒక పరికరం ముందుకు నడవాలంటే కాళ్ళు కావాలి. మనకు కాళ్ళనిచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ముందుకు నడుస్తున్నాం, పరిగెడుతున్నాం. చేతులనిచ్చాడు, ఆ చేతికి వేళ్ళనిచ్చాడు, గ్రిప్పు. చేతికి వేళ్ళ లేకుండా ఓన్లీ చెయ్యి ఒకటే ఇచ్చేస్తే లాభం లేదు, చేతికి వేళ్ళు ఉండాలి. ఆ వేళ్ళతో పట్టుకునే వస్తువు జారిపోకుండా ఏదైతే ఇవి ఇచ్చాడో, ఇవన్నీ కూడా ముద్రలు, వేలు ముద్రలు ఇచ్చాడో, ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ అండి. అల్హమ్దులిల్లా. మరి ఇందాక చెప్పుకున్న మనం జాయింట్స్ దగ్గర ఏ విధంగానైతే గ్రీస్ ఆయిల్ వేస్తే కానీ, లేదంటే తుప్పు పట్టిపోతాయి, ఆ విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన మోకాళ్ళలో, మన చేతి కీళ్ళల్లో ఎక్కడైతే కీళ్ళు ఉన్నాయో అక్కడల్లా జెల్లు తయారవుతుంది. బంకలా ఉండే జెల్ ఉంటుంది. ఆ జెల్లు లేకపోతే గనక మన బోన్స్ ఏవైతే ఉన్నాయి జాయింట్స్ దగ్గర బ్లాక్ అయిపోతాయి. ఎంత సిస్టమ్ ఉందో తెలుసా అసలు? అల్లాహు అక్బర్. మెదడు పనితీరు, యాంప్లిఫైర్ ఉంది, పని చేస్తుంది. అదేంటి దాని పని? ఆడియో ఇస్తుంది అంతే, ఒక్క ఆడియోనే. దాన్ని విప్పి చూడండి, దాని లోపల ఒక ట్రాన్స్ఫార్మర్, అనేక వందల కొలది ఎలక్ట్రానిక్ పరికరాలు, ఒక కట్ట వైర్లు ఉంటాయి, కేవలం ఒక ఆడియో కోసమే. ఈ మెదడులో, బ్రెయిన్లో, తలలో ఎంత సిస్టమ్ ఉంది, ఎన్ని నరాలు! సుబ్హానల్లా. రోడ్డు మీద పిచ్చివాడు పోతా ఉంటాడు, వాడి కాళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ వాడికి ఏమైంది? ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నాడు? వాడికి ఒక కుటుంబం ఉంది, వాడి భార్య, పిల్లలు అందరూ ఉన్నారు. ఎందుకు రోడ్డు మీద తిరుగుతున్నాడు? మెదడులో ఎక్కడో ఏదో ఒక నరం ప్రాబ్లం వచ్చింది. దాని కారణంగా మెమొరీ లాస్ అయిపోయింది అతనికి. మర్చిపోయాడు, ఇల్లు మర్చిపోయాడు, భార్య, బిడ్డలు అందరిని మర్చిపోయి ఏమి తెలియక రోడ్ల మీద పిచ్చోడులా తిరుగుతున్నాడు. అలాగే పెరాలసిస్ వచ్చిన వాళ్ళని చూడండి, మెదడులో వేల నరాల్లో ఎక్కడో ఏదో ఒక నరం చిన్న మిస్టేక్ జరిగింది, కాలు పడిపోయింది, చెయ్యి పడిపోయింది, మాట పడిపోయింది, మంచానికి అంకితం అయిపోయాడు. సిస్టమ్. ఇదంతా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహం సోదరులారా. దేవుడు లేడనే మాట చెప్పడం ఎంత అవివేకం అండి అసలు. దేవుడు లేకుండానే ఈ సిస్టమ్ అంతా మానవ శరీరంలో ఊరికే తనంతట తానుగా తయారైపోయిందా? లేదు సోదరులారా. కావున ఈ శరీరంలో, మానవ శరీరంలో ఉన్న ప్రతి అవయవం గురించి ఒక్కసారి సునిశ్చితంగా పరిశీలన చేస్తే, జ్ఞానంతో యోచిస్తే, ఆలోచిస్తే కనుక ప్రతి వ్యక్తి కూడా దేవుడు ఉన్నాడనేటువంటి విషయాన్ని ఒప్పుకుంటాడు సోదరులారా. కావున సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవ శరీర నిర్మాణం ఒక అద్భుతమైనదిగా మలిచాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? లఖద్ ఖలకనల్ ఇన్సాన ఫీ అహ్సని తక్వీమ్. మేము మానవుణ్ణి అద్భుతమైనటువంటి ఆకృతిలో పుట్టించాము అని అల్లాహ్ తెలియజేశాడు.